హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి స్టడీ వ్లాగ్స్కి స్వాగతం ఫ్రమ్ ఎస్కేఎన్. ఈరోజు మనం 2025 ఆర్ఆర్బి గ్రూప్ డి కట్ ఆఫ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో మీ అందరికీ తెలిసిందే, ఆల్రెడీ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయిపోయింది. ఇక ఎగ్జామ్ జరగడమే. ఎన్టీపీసీ తర్వాత ఎగ్జామ్ జరగబోతుంది. సో ముందుగా మనం కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ కట్ ఆఫ్ ఎందుకు అవసరం అంటే, ఈ కట్ ఆఫ్ బట్టే మన ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసుకోవాలి. ముందుగా మనకు 2024న 32,438 అప్లికేషన్ వచ్చాయి. ఎందుకంటే మనం ఈ 2024 అప్లికేషన్ ఎందుకు మాట్లాడుకోబోతున్నామంటే, మనం ముందుగా 2019 కట్ ఆఫ్ని ఒకసారి చూసుకోవాలి. అప్పుడు ఎన్ని వేకెన్సీ వచ్చాయి, దానికి ఎన్ని నెంబర్ ఆఫ్ అప్లికేషన్ వచ్చాయి, దాని కట్ ఆఫ్ ఎంత ఉందో దాన్ని బట్టి 2024 గ్రూప్ డి కట్ ఆఫ్ అనేది చెప్పబోతున్నాం. 2019న మనకి మనకు దాదాపు 1,03,769 వేకెన్సీ అంటే పోస్టులు అనేది మనకు రిలీజ్ చేశారు. అప్పుడు కూడా మనకు దాదాపు 1,00,00,000 మంది అప్లై చేశారండి. సో ఇక్కడ చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో అప్పుడు మనకు 2019 కట్ ఆఫ్ అనేది ఇలా ఉంది, ఇక్కడ చూపించిన విధంగా. చాలామంది మన తెలుగు వాళ్ళు బెంగళూరుకి అప్లై చేశారు. ఎందుకంటే ఎప్పుడు బెంగళూరు కొంచెం కట్ ఆఫ్ తక్కువ ఉంటుందని. అప్పుడు అందరూ మన వాళ్ళు దెబ్బ అయిపోయారు. ఎందుకంటే ఆసారి బెంగళూరు కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఎవరైతే మన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకున్నారో అక్కడ వాళ్ళు లో కట్ ఆఫ్, సికింద్రాబాద్లో లో కట్ ఆఫ్తో జాబ్ కొట్టుకున్నారు. కానీ ఈసారి సీన్ అలా ఉండే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే మనకు ఈసారి పోస్టులు తక్కువగానే ఉన్నాయి, అప్లికేషన్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో ఇక్కడ చూపించిన విధంగా మనకు సికింద్రాబాద్ జోన్ అనేది అప్లికేషన్ ఒకసారి ప్లే అవుతుంది. ఒకసారి చూడండి ఎన్ని ఉన్నాయి. మనకు యూఆర్కి 710 ఉన్నాయి. ఇంకా ఓబీసీ యూఆర్ అని చూసుకుంటే మనకు 1642, 16 అలా ఉన్నాయి. ఈసారి మనకు ఎన్ని అప్లికేషన్ వచ్చాయి అనేది ఇక్కడ చూడండి. సికింద్రాబాద్కి దాదాపు చూడండి, ఈసారి యూఆర్కే తక్కువ ఉన్నాయి అప్లికేషన్ మనకు సికింద్రాబాద్కి. నేను ఓన్లీ సికింద్రాబాద్ గురించి ఓబీసీ చూడండి, 4 లక్షలు, దాదాపు 5 లక్షలు అనుకోండి, ఇన్ని ఉన్నాయి. మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని వచ్చాయి. సో మీ ప్రిపరేషన్ ఏందనేదే బాగా చూసుకోండి. ఈసారి కట్ ఆఫ్ మాత్రం సికింద్రాబాద్కి యూఆర్ 90 ఉంటుందండి, నిజంగా 90 ఉంటుంది. ఇంకా ఓబీసీకి విషయానికి వస్తే 87, ఇంకా ఎస్సీ 80, ఎస్టీ 78. పోయినసారి లాగా మాత్రం 56 ఓబీసీ, ఇంకా యూఆర్ 57, ఎస్సీ 50, 40 అలా మర్చిపోండి. ఎందుకంటే అప్పుడు అప్లికేషన్స్ పోస్ట్ వేకెన్సీ వేరు, నెంబర్ ఆఫ్ కాంపిటీషన్ తక్కువ. ఈసారి మాత్రం చాలా ఎక్కువ. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. అర్థమెటిక్ బాగా ప్రాక్టీస్ చేసుకోండి, రీజనింగ్ కూడా బాగా ప్రాక్టీస్ చేసుకోండి. సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రైల్వేకి మాత్రం, ఎస్పెషల్లీ గ్రూప్ డి. ఫిజిక్స్, బయాలజీ చాలా బాగా నేర్చుకోవాలి. బయాలజీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో మీ ప్రిపరేషన్ ఫుల్గా గట్టిగా చదవండి, అట్లయితేనే ఈసారి జాబ్ కొడతారు. ఓకే, థ్యాంక్ యూ.